సాగర నగరం విశాఖలో నీటి ఎద్దడి మొదలైంది. నగరానికి తాగునీరు అందించే రిజర్వాయర్లు నిండుగా ఉన్నప్పటికీ ప్రజలు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. కుళాయిల ద్వారా నీటి సరఫరా ఎందుకు జరగడం లేదు? లోపం ఎక్కడుంది? విశాఖపట్నంలో నీటి సమస్య అంతకంతకు తీవ్రమవుతోంది. నీటి సరఫరా సరిగా జరగడం లేదు. ప్రతి ఏటా వేసవిలో నీటి కొరత సాధారణమే అయినా గత ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో నగరానికి మంచినీరు అందించే రిజర్వాయర్లు ఇప్పటికీ నిండుగానే ఉన్నాయి. కానీ నగరానికి మంచినీరు సరఫరా చేసే విధానంలో లోపం వల్ల ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. జీవీఎంసీ పరిధిలో గల సుమారు 25 లక్షల మంది జనాభాకు తాగునీటి అవసరాల కోసం ప్రతిరోజు సుమారుగా 80 నుంచి 90 మిలియన్ గ్యాలన్ల నీళ్లు సరఫరా చేస్తున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. నగరానికి మంచినీటి సరఫరాకు మూలమైన ఏలేరు రిజర్వాయర్ నుంచి 41.5 ఎంజీడీ, రాయవాడ నుంచి 13.28 ఎంజీడీ, తాటిపూడి రిజర్వాయర్ నుంచి 10 ఎంజీడీ, మేహాద్రిగడ్డ రిజర్వాయర్ నుంచి 8.5 ఎంజీడీ, ముడసర్లోవా, గంభీరం రిజర్వాయర్లతో పాటు గోస్తని, గోదావరి నదుల్లో తవ్విన ఫిల్టర్ల పాయింట్ల నుంచి మిగిలిన నీటిని తీసుకుంటున్నారు అధికారులు. ఈ స్థాయిలో నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ 15 రోజుల నుంచి నీటి కష్టాలు మొదలయ్యాయి. నగరంలోని కొండవాలు ప్రాంతాలతో పాటు ఆరినోవా, వన్ టౌన్ ఏరియా, పూర్ణ మార్కెట్, కేఆర్ఎం కాలనీ, శివాజీపాలెం, అక్కయ్యపాలెం, రైల్వే న్యూ కాలనీ, కంచెరపాలెం ఏరియాల్లో నీటి సమస్య ఉంది. అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు నీళ్ల ట్యాంకర్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూగర్భ జలాలు కూడా తగ్గిపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. అపార్ట్మెంట్లు, ఇళ్లలోని బోర్ల నుంచి నీరు రాకపోవడంతో ప్రజలు రోజువారీ అవసరాలకు సైతం కుళాయి నీటినే వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుళాయిల ద్వారా 45 నిమిషాల నుంచి గంటసేపు నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ ప్రజలు తమ అవసరాల కోసం ఇంకా అదనపు నీటిని ఆశిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. నీటి సరఫరా గతంలో మాదిరిగానే జరుగుతోందని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. కొండవాలు ప్రాంతాలైన ఆరిలోవా, శివశక్తి నగర్, కొమ్మాది, వేసగుంట వంటి ప్రాంతాల్లో రోజు విడిచి రోజు కుళాయిల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. దీంతో ప్రజలు తాగునీటి కోసం పనులకు వెళ్లకుండా బిందెలతో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి సంపుల్లో భద్రపరుస్తున్నారు. నగరానికి నీటిని అందిస్తున్న ప్రధాన రిజర్వాయర్లలో నిల్వలు వేసవి సీజన్ దాటేంత వరకు సరిపడినంతగా ఉన్నప్పటికీ సరఫరాలో సమస్యలు తలెత్తడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏలూరు రిజర్వాయర్ కనిష్ట స్థాయి నీటి మట్టం 71.5 మీటర్లు కాగా ప్రస్తుతం 78.79 మీటర్ల మేర ఉంది. రాయవాడ, తాటిపూడి సహా ఇతర రిజర్వాయర్లలో నిల్వలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు 2-3 నెలల వరకు సరిపోతాయి. నీటి సరఫరా గతంలో మాదిరిగా జరుగుతోందని, రిజర్వాయర్లో నిల్వలు సమృద్ధిగానే ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు జీవీఎంసీ అధికారులు. అయితే జీవీఎంసీ సిబ్బంది నీటి సరఫరాను పర్యవేక్షించడంతో నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనివల్లే వృధా జరిగి సమస్యలు తలెత్తుతున్నాయని జనం ఆరోపిస్తున్నారు.